తిరుపతి ఫారెస్ట్ లో ఏం జరుగుతోంది? గతంలో ఏం జరిగింది? దివ్యారామంలో చెట్ల నరికివేత, హోటల్ నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ విచారణకు ఆదేశించడంతో తేనె తుట్టె కదిలింది. ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు ఉంటాయని పీసీసీఎఫ్ చలపతిరావు హెచ్చరించారు. ఫారెస్ట్ లో దందాపై విచారణ చేపట్టిన ఆయన తిరుపతిలోని నగర వనంలో చెట్లు కొట్టేసిన ప్రాంతాలను పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదరం అందిస్తారు. తిరుపతి నగరవనంలో దివ్యారామంతో పాటు అటు కడప జిల్లాలో సిడి సాయి ఎలక్ట్రానిక్స్కు టైగర్ రిజర్వ్ జోన్ కింద ఏదైతే భూములు కేటాయింపు, దీంతో పాటు తిరుపతికి సంబంధించి ఏదైతే జీవకోన ప్రాంతంలో ఫెన్సింగ్ ఏరియా, వీటన్నిటిపైన డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సీనియర్ అధికారి పీసీసీఎఫ్ అయిన చలపతిరావు గారు పరిశీలనకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి చూస్తున్నారు, ఇక్కడ విచారణ కోసం వచ్చారు, అసలు ఏం జరిగిందని నిర్ధారించారు? అదే అక్కడ మనకి ఇది దివ్యారామ్ అనేది ఇంతకుముందు టీటీడీ వాళ్ళు నర్సరీ ఉండేదండి. మన నగరవనం అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2015లో మీరు అక్కడ బోర్డులో చూసుంటారు కదా, దీన్ని నగరవనంగా మార్చేసి మెయిన్ వాకర్స్కి వాటికి ఉపయోగపడేటట్టు చేద్దామని, అంటే ఇక్కడ జనరల్ పబ్లిక్కి ఉపయోగపడేటట్టు చేద్దామని చేసామన్నమాట. దాంతో చేసిన తర్వాత ఒక్కొక్కటి ఫెసిలిటీ క్రియేట్ చేయడం మొదలుపెట్టారనమాట. యోగా అని, ఇంకోటేమో ఈ అక్కడ పిల్లలు ఆడుకుంటానికన్నా అలా వచ్చింది. ఈ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు సైట్ చూసిన దాని ప్రకారం చూస్తే 2 నెలల క్రితమే ఆ సైటు క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఏంటంటే ఓల్డ్ టీటీడీ బిల్డింగ్ ఉండేదన్నమాట. టీటీడీది నర్సరీ షెడ్. సో ఆ ఓల్డ్ షెడ్ని తీసేసేసి ఆ ప్లేస్లో వేరే ఇది పెట్టడానికి ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. సో దాన్ని చూస్తే ఏంటంటే ఆ ప్రాసెస్లో ఆ ఏరియాని ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో ఇంకా దాని చుట్టూరు ఉన్న చెట్లని తొలగించడం జరిగింది. మనం చూసిన దాని ప్రకారం అదే 10-11 చెట్లు అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉంది, లిస్ట్ ఉంది నా దగ్గర. అక్కడ ఉన్న ఎండిపోయినవి ఇప్పుడు కొత్తగా దాని నుంచి చిగురులు వస్తున్నాయి కదండి, దాన్ని బట్టి చూసి ఎన్ని అనేది కొంతవరకు అవగాహన వస్తుంది. బట్ అక్కడేంటి ఓల్డ్ బిల్డింగ్ ఉండేదన్నమాట. దాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్ని కూడా ఈరోజు ఎంక్వైరీలో. సిడి సాయి దానికి సంబంధించి రిజర్వ్ జోన్లో ఏదైతే భూమి కేటాయింపు ఇష్యూ నడుస్తుంది, దీంతోపాటు ఇటు జీవకోన ప్రాంతం దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుందంటూ చెప్తున్నారు. అంటే అది వేరే విచారణ అండి. నేను వచ్చిన దానికి సంబంధం లేదు సిడి సాయి దానికి. ఇక్కడ వచ్చింది ఏంటంటే మనకి దివ్యారామంలో చెట్లు తొలగింపుపై అనేది చూడమన్నారు, అది చూడటానికి వచ్చాము. దాంతోపాటు ఈ మన ఫ్రింజ్ ఏరియాలో ఏదైతే ఉందో ఫెన్సింగ్ ఉంది కదండి, ఈ రాకుండా డీరు అయ్యి ఇంతకుముందు ఆ చుట్టుపక్కల కరకంబాటి దగ్గర నుంచి ఇక్కడ వరకు జీవకోన ఇక్కడ వరకు ఎక్కువ వస్తుండే. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేయాలనేసి వాటర్ మెయిన్ ఏంటంటే మంచినీళ్ళ కోసం, నీళ్ళు తాగే నీళ్ళు ఉండవు కదా, సమ్మర్లోనే వస్తాయి, మిగతా సీజన్లో రావు, అది లోపల ఉండిపోతాయి. సో దానికి మనం ఆల్రెడీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన దీని ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్రెడీ అక్కడ నీటి తొట్లు అన్నీ పెట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఏం ఇంప్రూవ్ చేయాలి, ఉన్న ఫెన్సింగ్ని ఎలా అది ఇంప్రూవ్ చేసి, అంటే ఏదైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్ చేసేసి బయటికి రాకుండా అక్కడున్న ఏది జంతువులు ఏదైతే అడవి జంతువులు ఉన్నాయో అవి బయటికి రాకుండా చేయడానికి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ మొదలుపెట్టిందండి. ఇంకా చేస్తాము. ఇంకోటి పర్మనెంట్గా కూడా మనకి డిపో దగ్గర, ఇంకా ఇక్కడ బయోట్రిమ్ దగ్గర వాటర్కి పర్మనెంట్గా వాటర్ సోర్స్ క్రియేట్ చేస్తే ఇంకా ఆ చివరి వరకు కూడా, అంటే ఫెన్సింగ్ వరకు కూడా రాకుండా లోపలే తాగేసి వెళ్ళిపోయేటట్టు అవి కూడా ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఏర్పాట్లు చూస్తాను, ఎలా ఎక్కడ చేయాలి ఏంటనేది అది చూస్తాను. సార్ ఇంకో విషయం సార్, ఏదైతే పాప వినాశనంలో బోటింగ్ వ్యవహారం కానీ, ఆ తర్వాత అక్కడ ఉన్న అన్యమతస్థుల దుకాణాలు కానీ పెద్ద ఎత్తున చర్చకు నడిచింది, వివాదంగా మారింది. చివరికి టీటీడీ అక్కడ ఎంటర్ అయి తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఫారెస్ట్ శాఖకు వీటికి సంబంధం లేదా? ఏదైతే అద్దెలు మాత్రం ఫారెస్ట్ శాఖ వసూలు చేస్తున్నప్పుడు అక్కడ ఏదైతే హిందువుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా అక్కడ అన్యమతస్థులు ప్రార్థనలు చేశారు, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ఇంకా మాకు దృష్టికి రాలేదండి. ఇప్పుడు దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాం. మీరు చెప్పారు కాబట్టి దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాం. అది ఇష్యూ నా దగ్గరికి రాలేదు, చూస్తామండి. అది సార్ ఈ క్యాప్టేరియా ఉంటుందా, తీసేయబోతుంది? అది మనం ఇక ఆలోచించాలి కదండి. ఇప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు ఆ ప్లేస్లో ఏదైతే షెడ్ ప్లేస్లో వచ్చింది, ఇది ఇంత ఎందుకు పెట్టారు, ఇప్పుడు అది తీస్తే మళ్ళీ రీకిపోద్దా, దాన్ని చుట్టూరు మనం ఇంకా, ఎందుకంటే చాలా స్పేస్ ఉంది కదండి, ఆ ప్లాంటింగ్ అదంతా చేసుకుని ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఏంటంటే 2 యాంగిల్లో చూడాలండి. ఏదైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, మనకి ఎగ్నెస్ట్ ద నేచర్ జరిగినాయో వాటిని రిపీట్ కాకుండా చూస్తూ పాజిటివ్గా ఏదైనా జరిగితే దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇది ఏదో రేపేదో జరుగుద్దనే భయం కూడా ఉండకూడదు. 2 రకాలుగా మనం 360 డిగ్రీ యాంగిల్లో మొత్తం విచారణ చేసి మనం ఫర్దర్గా వెళ్ళాలనేది ఆలోచించి చేస్తాండి. అప్పుడే ఇప్పుడు ఎంక్వైరీలోనే మనం చెప్పలేము. ఈ నగరవనాలు కేవలము వ్యాహ్యాల కోసం అంటే
మార్నింగ్ వాకింగ్ కోసం ఏదో టౌన్లో వాళ్ళు ఆహ్లాదకరంగా గడపడం కోసం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి 10 గంటల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీనిపైన ఈ మధ్య కొంతమంది క్లీనింగ్ చేస్తే కండోమ్స్ కూడా దొరికిన పరిస్థితి. దీని గురించి ఫారెస్ట్ అధికారులు అంటే మేము లోపలికి పంపడం వరకే మా బాధ్యత, మేము తనిఖీలు చేస్తాం అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మన మన అంటే చుట్టూరున్న సమాజం మీరందరూ కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా డిస్కరేజ్ చేసేటట్టు చూడాలండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాస్ట్ ఏరియా, ప్రతి ఒక్కరికి మనం ఒక గార్డెన్ వాళ్ళని పెట్టలేము. సో అంటే ఇలాంటివి జరుగుతుంటున్నాయండి చాలా పార్కుల్లో. దట్టు ఇక్కడ ఏంటంటే చాలా గ్రోత్ ఉంటుంది కాబట్టి, వెజిటేషన్ అది ఉంటుంది కాబట్టి అలా వచ్చేవాళ్ళు ఉంటారని కూడా తెలుసు మనకి. దాన్ని ఏంటంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మీ అందరి సహకారం వస్తే, అదేనా మీ అందరి సహకారం ఉండి చేస్తాం. ఎవరైనా ఏదైనా అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళకి డ్రాస్టిక్ యాక్షన్ తీసుకునేటట్టు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే అవుతాయండి అవి. లోపలికి వెళ్ళేటప్పుడు మెయిన్ అమ్మాయిలు వెళ్ళేటప్పుడు మీ పేర్లు రాసి ఇవ్వడం అనే పరిస్థితి కూడా లేదు, నేరుగా వాళ్ళు వెళ్ళిపోతారు. అదే మన వైపు నుంచి డిపార్ట్మెంట్ నుంచి కరెక్టివ్ మెజర్స్ ఏ తీసుకోవాలి అంటే సీసీ కెమెరా కూడా పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఎవరెవరు వెళ్తున్నారో చూసుకుని వాళ్ళ ఇది రిజిస్టర్ చేసుకుని పేర్లు రాసుకుని వెళ్ళిపోయేటట్టు చూసుకుని, తర్వాత ఏమన్నా అంటువాడి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకుంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా అందుకని అంటున్నానండి. మేము ఒక డిపార్ట్మెంటే కాదు, మీ సహకారంతో మనం ఇంకా ముందుకెళ్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే షార్ట్ ఫాల్స్ మనకి వన్స్ మనం నగరవనం అనే కాన్సెప్ట్ 2015లో మన స్టార్ట్ అయ్యింది. చూశారు కదా, అక్కడ బోర్డు అవి ఉన్నాయి కదా, అప్పటి నుంచి ముందుకెళ్తుంది. ఇప్పుడు లూప్ హోల్స్ ఎలా ఉన్నాయి అంటే మనం ఒకసారి మనకి జరుగుతున్నప్పుడే తెలిసేది. దాన్ని కరెక్టివ్ మెజర్స్ టైంలో తీసుకోవాలి. అందుకని మొన్న జరిగింది అన్నప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా పంపించారు. ఎందుకంటే కరెక్టివ్ మెజర్స్ కోసం ఇమీడియట్గా మనం దాన్ని రియాక్ట్ అవ్వకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఈ తలకోన అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా మంజూరు చేశారంటారు, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అది కూడా మా దృష్టి రాలేదండి. ఇప్పుడు నేను ఓన్లీ స్పెసిఫిక్గా దీనికోసం వచ్చాను, నేను చూస్తాను. ఏదైతే దివ్యారామంలో గతంలో ఉన్న ఒక షెడ్డును తొలగించి అక్కడ పార్క్ ఏదైతే క్యాప్టోరియా కోసం నిర్మాణం తలపెట్టారని దానికి సంబంధించి నివేదిక ఏదైతే విచారణ చేస్తున్నా, మరోవైపు గతంలో అక్కడ ఉన్న దాని నిర్మాణాన్ని కొనసాగించకుండా ప్రత్యేకంగా అక్కడ మరో 10 నుంచి 11 చెట్లు నరికివేశారంటూ చలపతిరావు గారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇటు టీటీడీకి సంబంధించి తిరుపతి పరిధిలో ఉన్న అన్ని విషయాలపైన కూలంకషంగా ఒక దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నగరవనం నుంచి.